నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఆంజనేయోపాసనకు విశేష ప్రాధాన్యం ఉంది. దేవతామూర్తులలో సర్వశక్తులకు ప్రతినిధి ఆంజనేయుడు. పరస్పర భిన్న ధోరణులైన బుద్ధి, చపలత్వాలు రెండింటికి స్థానమయ్యాడు. అచంచల రామభక్తికి నిలువెత్తు నిదర్శనమైన ఆంజనేయ స్వామి ఎన్నో క్షేత్రాలలో పూజలందుకుంటున్నాడు. ఆ సంవిధానంలోని క్షేత్రమే ఘట్టుపల్లి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయం. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. మకుటరత్నకాంతిమధితతమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకరకుండలగండభాగం నవమణిమయ రసనామధ్యభాగం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. హనుమతత్వం మన మనస్సుకు ప్రతీక. మనస్సు అనేది చంచలమైనది. ఈ చపలత్వాన్ని కట్టడి చేయడానికి నిరంతర సాధన అవసరం. పరమాత్మను ప్రసన్నం చేసుకోవడానికి, శ్రీరాముల వారి దివ్య చరణారవిందాన్ని సేవించుకోవడానికి వానరం వంటి మనస్సు కూడా ప్రయత్నించవచ్చని హనుమంతుడు సందేశమిస్తాడు. ఇదే ఆంజనేయ అవతార తత్వం. ఈ మూర్తి తత్వం నిండిన వాయునందనుడు వీరాంజనేయుడుగా సింధూర సౌందర్య శోభితంగా భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. అంజనా గర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా. సర్వశక్తులకు ప్రతిఫలనం హనుమంతుడు. ఆ సంవిధానంలోని దివ్యక్షేత్రం ఘట్టుపల్లి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం. నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఘట్టుపల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు. నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం. సువిశాలమైన ఆలయ ప్రాంగణం భక్తులకు అనిర్వచనీయమైన అలౌకికానుభూతి అందిస్తుంది. నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. స్వామివారి ఆలయ ప్రాభవానికి తగ్గట్టుగా నిలువెత్తు ఆంజనేయ విగ్రహం భక్తులకు గోచరిస్తుంది. ఎత్తైన గాలిగోపురం ఆంజనేయ స్వామివారి కీర్తి వైభవానికి ప్రతీకగా భాసిల్లుతుంది. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి.
నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. ఘట్టుపల్లి శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. గోల్కొండ నవాబుల పోషణలో ఈ ఆలయం వర్ధిల్లిందనడానికి ఎన్నో ఆధారాలున్నాయి. రేగి చెట్టు కింద వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారికి భక్తులు ఆలయాన్ని నిర్మించి పూజాది ఉత్సవ కైంకర్యాల్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. గర్భాలయంలో స్వామివారు రేగు చెట్టు సానువుల్లో నెలకొని ఉన్నారు. స్వయంభువైన పవనసుత హనుమాన్ ఎడమవైపుకు తిరిగి సర్వాంగ శోభితంగా ఆకట్టుకుంటాడు. ఊర్ధ్వపుండ్రాలు, శంఖుచక్రాలు, రజిత కిరీటం, రజిత కంఠాభరణం, రజిత పాదుకలతో వెండి మకర తోరణం అలంకారంగా స్వామి సింధూర వర్ణంలో సమ్మోహన రూపుడై గోచరిస్తాడు. మహాస్థూలం మహాసూక్ష్మం శత్రుస్వప్నే భయంకరం మహారుద్రాంశ సంభూతం రామదూతం భజామ్యహం అంటూ కపీశ్వరుడైన ఆంజనేయుణ్ణి భక్తులు సభక్తికంగా ముకుళిత హస్తాలతో కళ్ళారా దర్శించుకుంటారు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ రక్ష రక్ష శ్రీరామదూతం శిరసా నమామి అంటూ భక్తులు స్వామివారిని సేవించుకుంటారు. జయ హనుమానుని జయమని పాడరే సుగుణధాముని శరణనరే. తమలపాకుల పూజని గైకొన్న స్వామివారి సౌందర్యం చూసి తీరవలసిందే కాని వర్ణనాతీతం. ఘట్టుపల్లి ఆంజనేయ స్వామి నమ్ముకున్న భక్తుల పాలిట కల్పవృక్షం, కామధేనువు. మానసిక శారీరక బాధాగ్రస్తులు, గ్రహపీడితులు, సంతానహీనులు శ్రీ స్వామివారిని సేవించుకుని తమ మనోభీష్టాలని నెరవేర్చుకుని ధన్యులవుతున్నారు. లక్ష్మణ స్వామికి ప్రాణము సంగిన వీరునికి అంజనీసుత ఆదుకోరావా అని భక్తులు ఘట్టుపల్లి వీరాంజనేయుణ్ణి వేడుకోగానే వారి మొరల ఆలకించి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. అందుకే ఈ స్వామివారి పట్ల ఈ ప్రాంత ప్రజలు అచంచల విశ్వాసాన్ని కనబరుస్తారు, ఎలవేలుపుగా ఆరాధిస్తారు. హనుమాన్ దీక్షలకు ఈ క్షేత్రం ఎంతో ప్రాముఖ్యం వహించింది. శ్రీ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలనుకునే భక్తులు సంకల్పపూర్వకంగా ఏకభుక్తంతో 11, 21, 40 రోజుల దీక్షను స్వీకరిస్తారు. మండల దీక్ష స్వీకరించిన భక్తులు విశేష ప్రయోజనాలని పొందుతారనే విశ్వాసం ఉంది.
ఘట్టుపల్లి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో దేవాలయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కోవెల. రామబంటైన ఆంజనేయ స్వామి వారి ఆలయం ప్రక్కగానే ఈ దేవస్థానం ఉండడం సహజాతి సహజమైన విశేషం. శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నెలకొన్న మరో ప్రధాన ఆలయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్యధామం. లక్ష్మణ సహితంగా సీతారాముల విగ్రహాలు మకర తోరణ నేపథ్యంగా ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. రవికులసుధాకరం ఆజానుబాబు నీలాభ్రకాయం ఆజానుబాబు నీలాభ్రకాయం రాజారి కోదండ రాజదీక్షా గురు రాజారి కోదండ రాజదీక్షా గురు రాజీవలోచనం రామచంద్రం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. రామభక్తి సామ్రాజ్యానికి అధినాయకుడైన పవనసుతుణ్ణి, భక్త మందారుడైన రాఘవుణ్ణి ఒకే ప్రాంగణంలో దర్శించుకునే భాగ్యం ఇక్కడ భక్తులకు కలుగుతుంది. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తి నిందాంచి నీ సుందరం దించి నీదా సదా సుందరై రామభక్తుండనై నిన్ను నే కొల్చెదన్ని కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నా మురారించితే నన్ను రక్షించితే. గట్టుపల్లి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న కోవెల కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం. ఈశ్వర తేజో విరాజితుడైన హనుమంతుని సమక్షంలోనే ఈ శివాలయం ఉండడం మరో విశేషం. అంతేకాదు ఆంజనేయుణ్ణి, ఈశ్వరుణ్ణి ఒకే ప్రాంగణంలో దర్శించుకోవడం ఎంతో శుభప్రదం కూడా. ఆంజనేయ ఆలయంతో పాటు పరమేశ్వర దేవాలయం కలగలిసి ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. ఆలయంలో ఓవైపు విఘ్నేశ్వరుడు, మరోవైపు మయూర వాహనారూఢుడైన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. తేజో విరాజితమైన లింగమూర్తిగా
భక్తులు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుని పులకాంకితులవుతారు. అభిషేక ప్రియుడు అంబికా మనోహరుడైన ఈశ్వరునికి భక్తులు ఇక్కడ స్వయంగా పూజాది అభిషేకాలను నిర్వహించుకొని తరిస్తారు. శివాలయానికి సమీపంలో గర్భాలయానికి వెనకవైపు నవగ్రహ మంటపం ఉంది. గ్రహదోష నివారణార్థం భక్తులు నవగ్రహాలకు ఇక్కడ పూజాది అభిషేకాల్ని నిర్వహిస్తారు. ఘట్టుపల్లి శ్రీ వీరాంజనేయ స్వామి వారి క్షేత్రంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారికి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్లకు విడివిడిగా కలివిడిగా ఎన్నో ఉత్సవాల్ని నిర్వహిస్తారు. నిత్యోత్సవాల నుంచి మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు అత్యంత ఘనంగా భక్తజన సమక్షంలో ఉత్సవ కైంకర్యాల్ని జరిపిస్తారు. పండుగలు, పర్వదినాలు, ఇతర ముఖ్య విశేష తిథులలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలని ఇక్కడ సంప్రదాయబద్ధంగా భక్తులు ఆచరిస్తుంటారు. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం. భజే పావనం భావనానిత్యవాసం భజే బాలభాను ప్రభాచారుభాసం భజే చంద్రికాకుండమందారహాసం భజే సంతతం రామభూపాలదాసం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం. రామాయణంలో తన కోసం కాక ఇతరుల కోసం తన ప్రతాపాన్ని ప్రదర్శించాడు ఆంజనేయుడు. ఆదర్శవంతమైన వ్యక్తిత్వం, ఆరాధించదగిన దైవత్వం కలబోసిన పరమేశ్వర స్వరూపమే శ్రీ ఆంజనేయ స్వామి. హైదరాబాద్ నుండి మాన్సపల్లి క్రాస్ రోడ్ మీదుగా ఘట్టుపల్లి చేరుకుని శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని అభయాలను భక్తులు అందుకుంటారు. అభయ ప్రదాయకుడు, ఆనందకారకుడైన ఆంజనేయుడు శ్రీరామునికి సుగ్రీవ మైత్రిని అందించాడు. సీతమ్మ శోకాన్ని నివారించాడు. రామ సందేశాన్ని వినిపించి సీతమ్మని సంతోషపరిచాడు. సీతమ్మ జాడ చెప్పి లక్ష్మణుని ప్రాణాల్ని నిలిపి శ్రీరాముణ్ణి ఎంతో ఆనందపరిచాడు. పవనసుత హనుమాన్ తన అవతార తత్వాన్ని చాటుకున్నాడు. ఆ స్వామివారి కరుణ కటాక్ష వీక్షణాలు మన అందరిపైన నిరంతరం వెల్లివిరియాలని మనసారా ప్రార్థిస్తూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.